జిల్లాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించిన తహసీల్దార్ సురేష్. ఆరోగ్యవంతులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ కోరారు. మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు వల్లపు శ్రీనివాసరావు భార్యకి ఆపరేషన్ నిమిత్తం రక్తం అత్యవసరం కావడంతో మానవ సేవా సమితి అధ్యక్షుడు సీనియర్ కౌన్సిలర్ పివి సురేష్ బాబును సంప్రదించగానే స్పందించి రక్తదాత దోసకాయలపాటి రామయ్య అనే యువకుడి ద్వారా రక్తదానం చేయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకునే ఒక సేవాభావం కలిగిన గొప్ప వ్యక్తి పివి సురేష్ లాంటి వారు ఉండడం వినుకొండ అదృష్టమని అన్నారు. మన సేవా సమితి అధ్యక్షుడిగా పనిచేస్తూ వందలాది మంది యువకులు సేవా చైతన్యాన్ని నింపి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమన్నారు. 95 సార్లు పైగా రక్తదానం చేసి 95 కుటుంబాలకు ప్రాణదాతగా నిలిచిన పివి సురేష్ బాబు నేటి యువతకు ఒక స్ఫూర్తి అన్నారు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ వినుకొండ పట్టణంలోని చెక్పోస్ట్ సెంటర్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం వినుకొండ పట్టణ అధ్యక్షులు కొత్త మాస్టర్ శివ, రాష్ట్ర బూత్ విభాగం కార్యదర్శి తుమ్మా వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ నియోజకవర్గ బీజేపీ నాయకులతో కలిసి ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, హిందువులను, శ్రీరాముడిని ముఖ్యంగా హిందూ దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 4 చోట్ల ఓట్లు పుట్టించుకొని ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఒక కోర్టు ప్రకాష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిందని పేర్కొన్నారు. ఇటువంటి వారికి వైసీపీ పార్టీ ఇంకా ఇతర పార్టీలు ప్రకాష్ రాజ్ కి మద్దతు పలకడం సరికాదని పేర్కొన్నారు. ఈ రోజున సినీ నటుడు ప్రకాష్ రాజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మా ఇటీవల ఆయన రాముల వారి మీద, హిందువుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మీరు ఈ రోజున భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గం తరఫున మరి ప్రకాష్ రాజ్ మీద కేసు వెంటనే నమోదు చేయాలని చెప్పి ఈ రోజున వినుకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఎమ్మటే పోలీసు వారు కూడా అతని మీద ఎమ్మటే కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నీచమైనటువంటి ఆరోపణలు చేస్తూ అతను స్పందిస్తున్నాడు. అలాగే కాకుండా హిందూ సంఘాలని, హిందూ దేవుళ్లను కూడా అతను విమర్శిస్తున్నాడు. ఇటువంటి చర్యలు, సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినుకొండ బీజేపీ శాఖ తరపున ఈ రోజున పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు అందజేయడం జరిగింది. వారు వెంటనే కేసు ఫైల్ చేసి తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పల్నాడు 2వ మహాసభ స్థానిక డిపో ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా డిపో కార్యాలయం ఎదురుగా గల ఎన్ఎంయు యూనియన్ కార్యాలయం నందు యూనియన్ వ్యవస్థాపకులు స్వర్గీయ పి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరిశీలకులు కె శ్రీకర్ రెడ్డి విచ్చేయగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు పి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే కమల్ బాషా, జోనల్ అధ్యక్షుడు కె పద్మారావు, జోనల్ కార్యదర్శి
తులసి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దిశగా తీసుకెళ్తుందని, జేఏసీగా ఏర్పడి ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని, విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ వామపేడి సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరు శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో కొండపై వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ తిరునాళ్ల మహోత్సవం పారిశుద్ధ్య పనులు ప్రారంభమయ్యాయి. జూలై 25న జరగబోయే ఈ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని నేటి నుంచే చిన్నకొండపై ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొండపై పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. అందుకే పండుగకు 15 రోజుల ముందుగానే ఈ శానిటేషన్ పనులను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలియజేశారు. వినుకొండ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు రుణమాఫీ, పేద విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు. అలాంటి మహానేత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని 2,66,000 ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఇప్పటికీ నియోజకవర్గంలో 1,81,000 మందికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం జరిగిందని తహసీల్దార్ సురేష్ తెలియజేశారు. ఇప్పటికే 68% పూర్తి చేశామని, 2002 ఓటు హక్కు ప్రకారం నామ్స్ను పాటించి ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్కు 5 మందిని సమకూర్చి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించడంతో పాటు ఓటుకు సంబంధించిన ఎస్ఐఆర్ కాపీలో నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉన్న నియోజకవర్గంలో గల 6 ఉన్నాయి. మొత్తం 6 ఏఈఆర్ఓలు ఉన్నారు. నూజెండ్ల, బొల్లాపల్లి, ఈపూరు, వినుకొండ మున్సిపాలిటీ, వినుకొండ రోడ్లు మొత్తం కూడా 2,66,000 మంది ఓటర్లుగా కలిగి ఉన్నారు. దాంట్లో ఈ రోజు నాటికి వచ్చేటప్పటికల్లా 1,81,000 మందికి మనం డిజిటలైజేషన్ ఫామ్స్ అనేది కూడా డిజిటలైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ పాత 2002 ఓటర్లు దాంట్లో కూడా అనుసంధానం చేయడం జరిగింది. మొత్తం కూడా 68% అనేది కంప్లీట్ చేశాము. అట్లాగే అదేవిధంగా అన్ని సార్లు కూడా ప్రతి ఒక్క బిఎల్ఓ కానీ, ప్రతి ఒక్క అక్కడ ఉన్న హెల్పర్స్, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ, అక్కడ ఉన్న వాళ్ళ బిఎల్ఏస్తో కానీ అందరితో కూడా కమ్యూనికేషన్ అయ్యి మొత్తం కూడా చేస్తూ ఉన్నాము. మనకి ఎక్కడంటే టౌన్ లిమిట్స్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ, వేరే సాట ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్న వాళ్ళ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ 2002 అని చెప్పలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఆ ఏరియా చెప్తే దాని ప్రకారం మనకున్న ఈసీఐ నిబంధనలు దాని ప్రకారం ఏదైతే ఇచ్చారో ఆ నామ్స్ ప్రకారం ఫాలో అవుతా కూడా మొత్తం కూడా వెరిఫై చేసి చేయడం జరుగుతుంది. ఒక 2 ఊర్లే మన రూరల్లో వచ్చేటప్పటికల్లా బ్రాహ్మణపల్లి దగ్గర 147, 148 దగ్గరే కొంచెం 55% అవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు కానీ వాళ్ళు 2002 ఓటుని గుర్తించలేకపోతున్నారు. వాటికి సంబంధించి కూడా మేము స్పెషల్ డ్రైవ్లా పెట్టేసి మొత్తం ఒక్కొక్క పోలింగ్ బూత్కి 5 మందిని కేటాయించడం జరిగింది. ఆ 5 మంది కూడా అక్కడే ఉండి అక్కడ వచ్చే ఓటర్స్ అందరూ కూడా హెల్ప్ తీసుకొని చేస్తాము. అట్లాగే మాకు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించి ప్రెస్ క్లబ్ దగ్గర కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కూర్చొని ఎస్ఐఆర్ దాని మీద మేము కూడా భాగస్వాములు అయ్యి దానికి సంబంధించి చేస్తామని చెప్పినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్న కొన్ని ఏరియాల దగ్గర ఉన్న వాటికి కూడా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా ఏమున్నా సరే ఎప్పుడైనా సరే తహసీల్దార్కి కానీ అక్కడ ఉన్న బిఎల్ఓస్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ఓటు కరెక్ట్గా ఉన్నది ఎవరైతే అర్హులు కలిగి ఉన్నారో అర్హుల ఓట్లు అనేది కూడా ఈ విధంగా ఎస్ఐఆర్ దాంట్లో పాల్గొని చేసుకోవాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నియోజకవర్గ స్థాయిలో బొల్లాపల్లిలో టోర్నమెంట్ ఘనంగా జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పోకా వెంకట్రావు, అజయ్, ఆదినారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా అంగళూరు జట్టు నిలిచింది. విజేతలైన వారికి పెమ్మసాని నాగేశ్వరరావు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్, తహసీల్దార్ షమీర్ భాషా, సబ్ ఇన్స్పెక్టర్ ఆల్లా మన్నయ్య, మాజీ ఎంపీటీసీ ముక్కపాటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. చెప్తారు 34 వస్తే 1 మార్కు తేడాతోటే మరి తప్పారని చెప్పేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి
విజయం సాధించలేదని నిరుత్సాహపడకుండా మరిన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, రాబోయే రోజుల్లో ఎంతో ఉత్సాహంగా ఉండాలని, ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి యువత అందరూ పాల్గొని మంచి పేరు తీసుకురావాలని, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఒక ప్రాంతానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చేది కేవలం ఒక క్రీడలు మాత్రమే. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 200 దేశాల్లో ఒలింపిక్ ఆటల్లో పలానా ఇండియా, పలానా ఆస్ట్రేలియా గెలిచింది, స్వర్ణ పథకం సాధించారు అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వాటి ద్వారానే ఆ దేశానికి కానీ, ఆ ప్రాంతానికి కానీ, ఆ దేశంలో ఉన్న పౌరులకు కానీ గుర్తింపు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కేవలం ఒక క్రీడల ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. ఏ రంగంలో కూడా ఇట్లా గుర్తింపు పొందే అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఒక దేశం మీద దాడి చేస్తే గుర్తింపు రాదు. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా లాగా ప్రపంచంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అక్కడక్కడో యుద్ధాలు జరుగుతుంటే మన దేశంలో పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యమైన మనుషుల నష్టం కూడా మనకు తెలియకుండా మనమే భరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా క్రీడల ద్వారానే మనం ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎంతో మంది మన మండలం నుంచి మంచి క్రీడాకారులు జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ముందుకు రావాలని, ఆ విధంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ ఆయన వారు ప్రత్యేకంగా క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి సందర్భం కూడా మీరు చూస్తా ఉన్నారు. శివశక్తి అందులో లేలాంటి ఫౌండేషన్ ద్వారా వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇంకొక వైపు క్రీడాకారులు ప్రోత్సహించి వాళ్ళని బాగా కాంపిటీషన్స్ కి పంపించి మన నియోజకవర్గ స్థాయిలో మన ప్రాంతం గుర్తింపు తీసుకురావాలని వారు ప్రత్యేకమైన కృషి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై జగన్. వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు ముందుకు వస్తున్నారని వార్డు అధ్యక్షుడు షేక్ అక్బర్ బాషా తెలియజేశారు. ఈ సందర్భంగా తిమ్మాయిపాలెం రోడ్డులోని 15, 17, 18 వార్డుల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంను ఆయన పరిశీలించారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.